హాయ్ గైస్, వెల్కమ్ టు జీవీఆర్ క్రిక్ టాక్స్. మంది న్యూ ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నౌ ఐపీఎల్ టీమ్ వైజ్ అనాలిసిస్లో భాగంగా మనం ఈరోజు రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుందాం. రాజస్థాన్ రాయల్స్ పాస్ట్ పర్ఫార్మెన్స్ కనుక గమనిస్తే ఫస్ట్ సీజన్లోనే 2008 ఐపీఎల్ స్టార్ట్ అయిన మొదటి సీజన్లోనే షేన్ వాన్ కెప్టెన్సీలో వీళ్ళు టైటిల్ గెలిచారు. ఎలాంటి అంచనా లేకుండా వచ్చి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసి దాదాపు ప్రతి మ్యాచ్ గెలిచారు. అవుట్ ఆఫ్ 14 మ్యాచెస్కి 11 మ్యాచ్ ఆ 12 మ్యాచ్ గెలిచి ఫైనల్ దాకా చేరుకొని ఫైనల్లో యూసఫ్ పఠాన్, షేన్ వాన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో టీం టైటిల్ గెలిచింది. ఆఫ్టర్ లాంగ్ టైం 2022లో సంజు సామ్సన్ కెప్టెన్సీలో సెకండ్ టైం వీళ్ళు ఫైనల్ చేరారు. కానీ ఫైనల్లో జీటీ చేతిలో ఓడిపోయారు. ఆ సీజన్ అంతా జోస్ బట్లర్ హవా నడిచింది బాగా బ్యాటింగ్లో అండ్ బౌలింగ్లో ట్రెంట్ బోల్ట్ ఇద్దరు పర్ఫార్మెన్స్తో ఫైనల్ దాకా వచ్చి ఫైనల్లో చతికిలబడ్డారు. ఇక ఆ తర్వాత మిగతా 16 సీజన్స్ పెద్దగా చెప్పుకోవడానికి పర్ఫార్మెన్స్లో ఏమీ లేదు. లాస్ట్ సీజన్లో కింది నుంచి 2వ ప్లేస్ అంటే 9th ప్లేస్లో ఉన్నారు పాయింట్స్ టేబుల్లో. ఈ సీజన్లో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారో చూద్దాం. మొదటగా సంజు సామ్సన్ ఈ టీంని వీడి ట్రేడింగ్లో భాగంగా చెన్నైకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి రవీంద్ర జడేజా, శామ్ కరన్ని ఇక్కడ సైడ్ తీసుకొచ్చారు, ట్రేడ్ చేసుకున్నారు బిఫోర్ ఆక్షన్. అన్ఎక్స్పెక్టెడ్గా శామ్ కరన్ రూల్డ్ అవుట్ అయ్యాడు టోర్నమెంట్ నుంచి గాయంతో. తన ప్లేస్లో శ్రీలంక కెప్టెన్ని లేటెస్ట్ T20 కెప్టెన్గా చేసిన దసున్ షనకాన్ని తీసుకున్నారు రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు. తను అంతవరకు టీంలో ఉంటాడు, పర్ఫార్మెన్స్ చేస్తాడో చూడాలి. ఇక వీళ్ళ బ్యాటింగ్ భారం అంతా జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్మర్ పైనే డిపెండింగ్ అయి ఉంటుంది. యశస్వి జైస్వాల్ ఇండియన్ టెస్ట్ టీంలో రెగ్యులర్గా ఉంటున్నాడు, కానీ వైట్ బాల్ క్రికెట్లో పెద్దగా ఇండియా తరఫున ఆడింది లేదు. ఐపీఎల్లో ప్రజెంట్ అయితే పర్ఫార్మెన్స్ పర్లేదు, బాగానే ఉంది, కానీ అంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నాడు. స్ట్రైక్ రేట్ ఈజ్ వెరీ గుడ్, బట్ అన్ఫార్చునేట్లీ కన్సిస్టెన్సీగా భారీగా పరుగులు అయితే చేయట్లేదు. ఈ సీజన్లో ఉన్న భారీగా పరుగులు చేసి టీంకి హెల్ప్ అవుతారని ఆశిద్దాం. నెక్స్ట్ వైభవ్ సూర్యవంశీ, 15 years గై, యంగ్ సెన్సేషన్. లేటెస్ట్ అండర్-19 వరల్డ్ కప్లో కూడా సెమీఫైనల్లో చూసాం మనం. అద్భుతంగా 170 అబోవ్ కొట్టాడు. ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు, ఈ సీజన్లోనే కేల్ 175 రికార్డ్ని బ్రేక్ చేస్తాను ఐపీఎల్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. చూద్దాం ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడో. ఆల్రెడీ భారీ అంచనాల మధ్య వైభవ్ సూర్యవంశీ ఈసారి దిగబోతున్నాడు. ఆ అంచనాలు అందుకుంటాడా, అంచనాలు అందుకోలేక చితికిల పెడతాడా, ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడు చూడాలి. నెక్స్ట్ ఈసారి వన్ డౌన్లో ఐ థింక్ షిమ్రాన్ హెట్మేర్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు హెట్మేర్ని నెంబర్ 6 ఆర్ నెంబర్ 7లో దింపుతారు, కానీ లేటెస్ట్ T20 వరల్డ్ కప్లో వెస్టిండీస్ టీం ఒక ఎక్స్పెరిమెంట్ చేసి షిమ్రాన్ హెట్మేర్ని వన్ డౌన్ తీసుకొచ్చింది. అది సక్సెస్ఫుల్ అయింది, చాలా బాగా రాణించాడు వరల్డ్ కప్లో. అదే ఫార్ములాని ఇక్కడ కూడా రాజస్థాన్ రాయల్స్ అప్లై చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ 4లో రియాన్ పరాగ్ వస్తాడు కెప్టెన్. రియాన్ పరాగ్ ఆల్రెడీ బ్యాట్స్మెన్గానే అంతంత మాత్రం పర్ఫార్మెన్స్. ఈసారి కెప్టెన్సీ ప్రెజర్ కూడా, దాన్ని ఎలా తట్టుకొని అటు బ్యాటింగ్తో ఇటు కెప్టెన్సీతో జట్టు నడిపిస్తారనేది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ రాజస్థాన్ అండ్ రియాన్ పరాగ్ ఆల్సో. నెక్స్ట్ ధ్రువ్ జురెల్, ఇండియన్ టెస్ట్ టీంలో ఇతను కూడా జైస్వాల్ తరహాలోనే రెగ్యులర్ ప్లేయర్, కానీ వైట్ బాల్ క్రికెట్లో ఇంతవరకు పెద్దగా ఎప్పుడు ఎంపిక కాలేదు. ఎంపికైనా కానీ ఆడే ఛాన్స్ తక్కువగా వచ్చింది చాలా. ధ్రువ్ జురెల్ కూడా పర్వాలేదు, రాజస్థాన్కి గత 2 సీజన్ల నుంచి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, తనకు వచ్చిన చిన్న చిన్న అవకాశాలు. నెక్స్ట్ ప్లేస్ రవీంద్ర జడేజా వస్తాడు. రవీంద్ర జడేజాని ఈ టైంలో తీసుకోవడం కరెక్ట్ కాదేమో రాజస్థాన్ రాయల్స్, ఎందుకంటే ఆల్రెడీ అతను T20 క్రికెట్ నుంచి రిటైర్డ్ అయ్యాడు. ఆల్మోస్ట్ వన్ డే ఫార్మాట్ నుంచి కూడా తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిగిలిన టెస్ట్ క్రికెటే. మరి వైట్ బాల్ క్రికెట్లో ఎందుకు వీళ్ళు ట్రేడింగ్ చేసుకున్నారో సంజు సామ్సన్ వదిలేసి రాజస్థాన్ మేనేజ్మెంట్కి తెలియాలి. చూద్దాం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాడా రాజస్థాన్కి. తనైతే పెద్దగా ఫామ్లో అయితే లేడు వైట్ బాల్ క్రికెట్లో, చూడాలి ఎంతవరకు పర్ఫార్మెన్స్ చేస్తాడు. దసున్ షనక చూసాం మనం T20 వరల్డ్ కప్లో
లాస్ట్ లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ తోటి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు. భారీ సిక్సర్లతో ఓ దశలో మ్యాచ్ గెలిపించేంత పనిచేశాడు. బిగ్ సిక్సెస్ హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్, ఆల్రౌండర్, బౌలింగ్ కూడా బాగానే చేయగలుగుతాడు. టీం ఎంతవరకు తను అసలు ఫైనల్ 11లో ఉంచుతారా, అవకాశం ఇస్తారా లేదా చూడాలి ఆల్రౌండర్ కేటగిరీలో. దెన్ నెక్స్ట్ జోఫ్రా ఆర్చర్, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్, చాలా వేగంగా బౌలింగ్ చేయగలిగాడు. కానీ ఐపీఎల్ పెద్దగా ఇంపాక్ట్ చూపించే ప్లేయర్ అయితే కాదు. చూడాలి ఈసారి అన్నా తన పాత్రకు న్యాయం చేస్తాడా, మామూలుగా ఎప్పటిలాగానే తేలిపోతాడా బౌలింగ్లో. ఎందుకంటే ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ఆర్చర్పై, దాన్ని ఎప్పుడు రీచ్ కాలేదు. ఈసారైనా రీచ్ అవుతారని రాజస్థాన్ రాయల్స్ ఆశిస్తుంది. దెన్ రవి బిష్నాయ్ని ట్రేడింగ్లోనే తెచ్చుకున్నారు వీళ్ళు లక్నో సూపర్ జైంట్స్ నుంచి. యంగ్, వెరీ గుడ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్. ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అయితే బెటర్గానే ఉంటుంది. ఎందుకంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేశాడు లక్నోకి. కానీ అనూహ్యంగా రాజస్థాన్ రాయల్స్కి వచ్చాడు. తన నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ తుషార్ దేశపాండే అండ్ సందీప్ శర్మ ఆల్సో దేర్, మీడియం ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు. ఎప్పటి నుంచి సందీప్ శర్మ డెత్ బౌలింగ్ బాగా వేస్తాడు. ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడని టీం భావిస్తుంది. ఇంకా సౌత్ ఆఫ్రికా చెందిన ఫెరీరా ఉన్నాడు ఆల్రౌండర్ కేటగిరీలో. ఇండియా నుంచి విఘ్నేష్ పుత్తూర్ స్పిన్ బౌలర్, ప్రామిసింగ్ యంగ్ గాయ్. కుల్దీప్ సేన్ ఫాస్ట్ బౌలర్ ఉన్నారు. ఆడమ్ మిల్నే న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. ఆండ్రే బర్గర్ సౌత్ ఆఫ్రికా చెందిన ఫాస్ట్ బౌలర్, అంతో కొంత బ్యాటింగ్ కూడా చేయగలడు. శుభం దూబే యంగ్ బ్యాట్స్మెన్. లాస్ట్ టైం 1-2 మ్యాచ్లు ఆడిన పర్ఫార్మెన్స్ పెద్దగా లేకున్నా కానీ వాళ్ళకి ఇంకా పెద్దగా బ్యాటింగ్ ఆప్షన్స్ అయితే లేవు రాజస్థాన్ రాయల్స్కి. నెక్స్ట్ యుజ్వేంద్ర సింగ్ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎంతవరకు వీరు పేపర్ మీద ఉన్న టీంని ఫైనల్ 11గా మార్చుకొని బెస్ట్ 11గా మార్చుకోగలుగుతారో చూడాలి. కుమార్ సంగక్కర కోచ్ ప్రాపర్గా ఫైనల్ 11 సెట్ చేసుకొని మంచిగా వెళ్తే రిజల్ట్స్ అంతో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ థింక్ ప్లే ఆఫ్కి వెళ్ళటం ఈ టీంతో కొద్దిగా కష్టమే. చూద్దాం. ఇలా లైక్లీ 11 వచ్చేసి జైస్వాల్ అండ్ సూర్యవంశీ ఓపెనింగ్లో వస్తారు. నెక్స్ట్ 1 డౌన్లో సిమ్రన్ హెట్మేర్. ఆ తర్వాత నెంబర్ 4లో కెప్టెన్ రియాన్ పరాగ్ వస్తాడు. 5లో ధ్రువ్ జురెల్. 6లో ఫెరీరాని తీసుకుంటే ఫెరీరా ఉంటాడు. లేకపోతే బౌలింగ్ ఆప్షన్ కింద ఆండ్రే బర్గర్ వస్తాడు. 7లో రవీంద్ర జడేజా. 8లో దస్విన్ షనక. 9లో జోఫ్రా ఆర్చర్. 10లో రవి బిష్నాయ్. 11లో తుషార్ దేశపాండే ఆర్ యుజ్వేంద్ర సింగ్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ శర్మ. ఎప్పుడు సందీప్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్గా దింపుతారు. ఈసారి కూడా అలానే చేస్తారు. ఎందుకంటే డెత్ బౌలింగ్ ఆప్షన్ సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్ ఇద్దరు ఉంటారు కాబట్టి ఎంతవరకు టీం పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది చూడాలిగా. రియాన్ పరాగ్ ఎలా నడిపిస్తాడు నాయకుడుగా, ప్లేయర్గా. ఇలాగే తన అప్పుడప్పుడు బౌలింగ్ కూడా వేస్తాడు డిఫరెంట్ యాక్షన్తో. ఈవెన్ త్రోగా అనిపిస్తుంది, బట్ ఎవరు అబ్జెక్ట్ చేయలేదు ఇంతవరకు. కానీ డిఫరెంట్ యాక్షన్తో వేస్తాడు. తన యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండదని ఫ్యాన్స్లో ఒక భావన ఉంటుంది. దాన్ని సరిదిద్దుకొని టీంని మంచిగా రన్ చేయాలని ఆశిద్దాం. ఇది గైస్ రాజస్థాన్ రాయల్స్ టీం పర్ఫార్మెన్స్ గురించి అండ్ ఫైనల్ 11. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.